ఏపీలో ఎన్నికల పోరుకు అధికార ప్రతిపక్షాలు సై అంటే సై అంటున్నాయి. టీడీపీ జనసేన కూటమి మొదటి జాబితాను విడుదల చేసింది. మొత్తం 175 అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను ఫాస్ట్ లిస్ట్లో టీడీపీ జనసేన కూటమి 118 స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించింది. టీడీపీ 94 మంది అభ్యర్థులను ఖరారు చేసింది. జనసేన 5 స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించింది. టీడీపీ 57, జనసేన 19 స్థానాలను పెండింగ్లో పెట్టాయి. దీంతో రెండో జాబితాలో ఎవరికి సీట్లు దక్కుతాయన్న దానిపై ఉత్కంఠ నెలకొంది. టీడీపీ జనసేన కూటమికి చెందిన అసెంబ్లీ అభ్యర్థుల తొలి జాబితా విడుదలైంది. టీడీపీ తొలి జాబితాలో 94 మందిని ప్రకటించింది. జనసేన తొలి జాబితాలో 5 అభ్యర్థులకు మాత్రమే సీట్లు కేటాయించింది. టీడీపీలో కొంతమంది సీనియర్లకు సైతం టికెట్లు కేటాయించలేదు. గత ఎన్నికల్లో 23 స్థానాల్లో టీడీపీ అభ్యర్థులు విజయం సాధించారు. అనంతరం జరిగిన పరిణామాల దృష్ట్యా 4 టీడీపీ ఎమ్మెల్యేలు వైసీపీలో చేరారు. మిగిలిన 19 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు గాను 17 మందికి సీట్లు కేటాయించారు చంద్రబాబు. మిగిలిన 2 పెండింగ్లో పెట్టారు. టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేలు గంటా శ్రీనివాసరావు, బుచ్చయ్య చౌదరికి సీట్లు కేటాయించలేదు. గంటా శ్రీనివాసరావు భీమిలి స్థానాన్ని కోరుతున్నారు. బుచ్చయ్య చౌదరి రాజమండ్రి రూరల్ సీట్ కావాలని చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లారు. రాజమండ్రి రూరల్, భీమిలి స్థానాలు తమకు కేటాయించాలని జనసేన కోరుతోంది. దీంతో ఈ 2 స్థానాలపై ఉత్కంఠ నెలకొంది. మరోవైపు జనసేనకు పొత్తులో భాగంగా 24 అసెంబ్లీ స్థానాలు దక్కాయి. తొలి జాబితాలో 5 అభ్యర్థులను జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రకటించారు. మిగిలిన 19 మందిని పెండింగ్లో పెట్టారు. 2-3 రోజుల్లో రెండో జాబితాను జనసేన ప్రకటించే అవకాశం ఉంది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్, నాగబాబు ఎక్కడి నుంచి పోటీ చేస్తారన్న దానిపై ఉత్కంఠ నెలకొంది. పవన్ కళ్యాణ్ భీమవరం నుంచి పోటీ చేసే అవకాశం కనబడుతోంది. ఇక కొద్ది రోజులుగా హాట్ టాపిక్ గా మారిన తెనాలి సీట్ ఎట్టకేలకు నాదెండ్ల మనోహర్ కి కట్టబెట్టారు. నెల్లిమర్ల నుంచి లోకం మాధవి, అనకాపల్లి నుంచి కొణతాళ్ల రామకృష్ణ పోటీ చేస్తారని తెలిపారు. రాజానగరంలో బత్తుల బలరామకృష్ణ, కాకినాడ రూరల్లో పంతం నానాజీ అభ్యర్థిత్వాలను పవన్ కళ్యాణ్ ఫైనల్ చేశారు. మరోవైపు మొదటి జాబితాలో పలువురు టీడీపీ సీనియర్లకు చోటు దక్కలేదు. కళా వెంకట్రావు, గంటా శ్రీనివాసరావు, బుచ్చయ్య చౌదరి, దేవినేని ఉమా, బోడే ప్రసాద్, మండలి బుద్ధప్రసాద్, ఆలపాటి రాజా, ఎరపతినేని శ్రీనివాసరావు వంటి వారికి మొదటి జాబితాలో స్థానం కల్పించలేదు. రెండో జాబితాలో వీరికి సీట్లు దక్కుతాయా లేదా అన్న దానిపై ఉత్కంఠ నెలకొంది. అయితే జనసేన బరిలోకి దిగుతున్న స్థానాల్లో సీట్లు ఆశిస్తున్న టీడీపీ నేతలు తీవ్ర నిరాశలో ఉన్నారు. ఇప్పటికే తీవ్ర అసంతృప్తితో ఉన్న ఆలపాటి రాజా సొంత పార్టీ నేతలకు కూడా అందుబాటులో ఉండటం లేదని చర్చ జరుగుతోంది. మిగిలిన స్థానాల్లో మాత్రం ఆ స్థాయిలో వ్యతిరేకత లేకపోయినప్పటికీ చంద్రబాబు హామీతో సైలెంట్ గా ఉన్నారు. పొత్తులో భాగంగా కొన్ని సీట్లను త్యాగాలు చేయాల్సిన అవసరం ఉందని బాబు వ్యాఖ్యానించారు. సీట్లు రాని వారికి అధికారంలోకి వచ్చిన తర్వాత నామినేటెడ్ పదవులు ఇస్తామని చంద్రబాబు తెలిపారు. వైసీపీ బారి నుండి విముక్తి చేయడం కోసం, రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కోసం మేము కలిసి పనిచేస్తాం. ప్రజల ఆమోద యోగ్యం ఉండేవాళ్ళు సమర్థవంతంగా ఎన్నికల్ని ఎదుర్కొని అవతల వాళ్ళతో పోటీ పడే అభ్యర్థుల్ని ఎంపిక చేయడం జరిగింది. ఈరోజు ఈ 2 ఎక్సర్సైజుల్లో 118 పూర్తయినాయి. 94 మేము చేశాం. వారు 24లో 5 అనౌన్స్ చేశారు. మిగిలిన అభ్యర్థులను వారు కూడా ఎంపిక చేస్తారు. మొత్తం కలిసి 118 మంది అభ్యర్థులు మేము ఎంపిక చేసుకునే పరిస్థితికి వచ్చాం. ఈ అభ్యర్థుల ఎంపికలు తెలుగుదేశం పార్టీ అయితే యువతకు, మహిళలకి, బీసీలకు, అదే మరి యంగ్స్టర్స్కి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చడానికి ప్రయత్నం చేశాం. మరోవైపు రాష్ట్రం సుభిక్షంగా ఉండటానికి మేము కలిసి పోటీ చేస్తున్నామని పవన్ కళ్యాణ్ చెప్పారు. సీట్ల కేటాయింపు విషయంలో చాలా మంది 60 లేదా 70 నియోజకవర్గాల్లో పోటీ చేయాలని సూచించారని తెలిపారు. గతంలో 10 సీట్లైనా జనసేన పార్టీ గెలిచి ఉండుంటే చంద్రబాబును అడిగేందుకు వీలుండేదని స్పష్టం చేశారు. అయినా ప్రస్తుతం రాష్ట్ర అభివృద్ధి కోసం అందరూ కలిసి పనిచేయాలని కోరారు. అధికారంలోకి వచ్చిన తరువాత అందరికీ కీలక స్థానం ఉంటుందని వివరించారు. పార్టీ ప్రయోజనాలను దాటి, వ్యక్తి ప్రయోజనాలను దాటి రాష్ట్ర ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకొని 2014 నుంచి మనం నలుగుతా ఉన్నాం. 2019కి ఈ అరాచక పాలన వల్ల ఇంకా నలిగిపోతా ఉన్నాం. ఇలాంటి సమయంలో నేను చాలా నిర్మాణాత్మకంగా, చాలా బాధ్యతతోటి అన్నీ ఆలోచించి, చాలామంది పెద్దలు 40 స్థానాలు కావాలి, 70 స్థానాలు కావాలంటే ఒకటే చెప్పాను అందరికీ. 2019లో కనీసం నాకు ఒక 10 స్థానాలు ఉండుంటే ఈరోజు ఎక్కువ స్థానాలు తీసుకొని ఒక మంచి చక్కటి అవకాశం ఉండేది. అది కోల్పోయాం. కాబట్టి
ఈసారి తక్కువ స్థానాలతోటి 98% స్ట్రైకింగ్ రేట్ ఉండాలి. దాంట్లో భాగంగానే 24 స్థానాలు 3 పార్లమెంట్లు ఫిక్స్ అయిపోయాం. ఇక పెండింగ్లో ఉన్న 57 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించడానికి టీడీపీ కసరత్తు చేస్తోంది. అయితే బీజేపీతో పొత్తు విషయం తేలగానే మిగిలిన స్థానాలు ప్రకటించే అవకాశం ఉంది. టీడీపీ జనసేన కూటమిలో బీజేపీ చేరితే మిగిలిన 57 స్థానాల్లో అభ్యర్థులపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. బీజేపీతో పొత్తు కుదిరితే ఆ పార్టీ ఏ స్థానాలు అడుగుతుందన్న దానిపై ఉత్కంఠ నెలకొంది. ఎవరి స్థానాలకు ఎసరు వస్తుందోనని టీడీపీ నేతలు ఆందోళనలో ఉన్నారు. వైసీపీ నుంచి టీడీపీకి వలస వచ్చిన 4 ఎమ్మెల్యేలకు గాను ఒక్కరికి మాత్రమే మొదటి జాబితాలో సీట్ దక్కింది. మిగిలిన 3 ఎమ్మెల్యేలకు సీట్లు కేటాయించలేదు. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డికి మాత్రమే సీట్ దక్కింది. ఆనం రామనారాయణ రెడ్డి, ఉండవల్లి శ్రీదేవి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డికి సీట్లు దక్కలేదు. వీరికి రెండో జాబితాలోనైనా సీట్లు దక్కుతాయా లేదా అన్న దానిపై ఉత్కంఠ నెలకొంది.